ఒక వ్యక్తి తీసుకున్న అప్పు ప్రతి 5 సంవత్సరాలకి రెట్టింపు అవుతుంది. ఎప్పుడైతే మనకి బారు వడ్డీ గురించి మాట్లాడుతున్నామో రెట్టింపు అవుతుంది అనగానే రూ. 2. రెట్టింపు అవుతుంది 2 రెట్లు అనగానే రూ. 2. 2 రెట్లు అనగా రూ. 2. అందులో రూ. 1 వడ్డీ రూ. 1 మనది అని అర్థం. అందుకని 2 రెట్లు అనగానే రూ. 1 అసలు రూ. 1 వడ్డీ అని అర్థం. 2 రెట్లు అనగానే రూ. 2 అని అర్థము. రూ. 1 అసలు రూ. 1 వడ్డీ అవుతుంది. అలా రూ. 1 వడ్డీ అవ్వడానికి 5 సంవత్సరాల కాలం పట్టిందని చెప్పాడు. రూ. 1 వడ్డీ అవ్వడానికి 5 సంవత్సరాల కాలం పడితే వాడు అడిగిన ప్రశ్న ఏంటి అంటే కనుక వాడు అడిగిన ప్రశ్న ఏంటి అంటే 8 రెట్లు అవ్వడానికి అని చెప్పాడు. 8 రెట్లు అంటే రూ. 1 మనది రూ. 7 వడ్డీ అని అర్థం. 8 రెట్లు అనగానే రూ. 8 రూపాయి అసలు రూ. 7 వడ్డీ. రూ. 1 మాత్రమే అసలు. రూ. 1 మాత్రమే అసలు, మిగిలినదంతా కూడా మనకి వడ్డీనే. అందుకని రూ. 1 వడ్డీ అవ్వడానికి 5 సంవత్సరాలు అయితే రూ. 7 వడ్డీ అవ్వడానికి ఎంతకాలం పడుతుంది? 35 సంవత్సరాలు పడుతుంది. రూ. 7 వడ్డీ అవ్వడానికి 35 సంవత్సరాలు పడుతుందని చెప్పచ్చు.